కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్తే, మహతి భక్తికి స్వాగతం. 2026లో జనవరి టారో కార్డ్స్ ప్రకారంగా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వంజారామ్ శెట్టి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఓవరాల్ జనవరిలో ఈ అన్ని రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీ మాటల్లో తెలియచేయండి. తప్పకుండా అమ్మా. ఓకే, రాశి ఫలాలు చెప్పే అంటే ముందు మనకి జనవరి ఓవరాల్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయన్నది ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓకే, సో ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త సంవత్సరం వస్తుందంటే మనం ఏదో ఒక రెజల్యూషన్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ రెజల్యూషన్స్ మీనింగ్ఫుల్గా ఉండే, అంటే అర్థం ఉండేలాగా చేసుకోండి. ఏవో పిచ్చి పిచ్చి రెజల్యూషన్స్, నేను వాళ్ళతో మాట్లాడను వీళ్ళతో మాట్లాడను ఇట్లాంటి ఎమోషనల్ రెజల్యూషన్స్ కాకుండా నిజంగా మీకు బెనిఫిట్ అయ్యే రెజల్యూషన్స్ తీసుకుంటే సరిపోతుంది. సో మనం ఓవరాల్గా జనవరి చూసుకుంటే కనుక ఓకే, సో జనవరి మంత్ ఓవరాల్గా చూసుకుంటే, అంటే రాశి ఫలాలు కాకుండా జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే కనుక ఒకటి కొంచెము స్లో డౌన్ మంత్ అనమాట. అంటే అంత మనం అనుకున్నంత స్పీడ్గా ఈ నెల వెళ్ళదు. ప్రతి పనిలో కొంచెం కొంచెం ఆటంకాలు అందరికీ ఓవరాల్గా చూస్తూ ఉంటే ఏది స్టార్ట్ చేసినా కొంచెం స్లో డౌన్ అయిపోయే మంత్ జనవరి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ శాతము మనము ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ వినడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి జనవరిలో. ఓకే, సో అంటే కొంచెం మనకి నచ్చని విషయాలు, సాడ్ న్యూస్లు, బ్యాడ్ న్యూస్లు అవి ఎక్కువగా వింటాము. ఓకే, అది ఒకటి. దాని తర్వాత ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే అతి జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏ విషయంలో? ఓవరాల్గా చూసుకుంటే క్రైమ్ ఎక్కువగా చూస్తాము మనం జనవరి 22, 26లో మంత్ ప్రకారం చూసుకుంటే క్రైమ్ ఎక్కువగా చూస్తాము. సో ఆ క్రైమ్ ఎట్లా చూస్తాం ఏంటి అంటే రకరకాల క్రైమ్స్ జరగడానికి ఆస్కారాలు ఉన్నాయి జనవరి ఫుల్ మంత్లో అనమాట. ఏదో ఒకటి మీ ఇంట్లోనో మీ బ్యాంక్ అకౌంట్లోనో ఏదో మిస్ అయిపోవడం, ఏదో పోవడం, రాంగ్ జడ్జిమెంట్స్ అయిపోవడం, ఇట్లాంటివన్నీ ఎక్కువగా మనం జనవరిలో చూస్తూ ఉంటాం. సో ఓవరాల్గా చూసుకుంటే ఓకే మంత్, బట్ స్పిరిచువల్గా మనకి చాలా పండుగలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ మినహాయిస్తే కొంచెం జాగ్రత్త, కొంచెం స్లోగా వెళ్తుంది మంత్. కాబట్టి దేని గురించి హడావిడి పడద్దు. ఏదో ఇప్పుడు లేట్ అయిపోతుంది కదా, తొందరపడాలి, తొందరపడి ఏ పని చేయదు. అందరికీ ఇది ప్రతి ఒక్క రాశికి చెప్పేది ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు, తొందరపడి ఏ పనులు చేయకుండా కొంచెం ఈ మంత్ అంతా ఒక 30 రోజులు కామ్గా ఉండండి. ఇదంతా వెళ్ళిపోయిన తర్వాత ఫిబ్రవరి ఎనర్జీస్ డెఫినెట్గా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఆ రకంగా చూసుకుందాం. ఇంతకంటే ముందు 2026 ఓవరాల్గా ఎట్లా ఉంటుంది, రాశి ఫలాలు ప్రతి ఒక్కరికి ఎట్లా ఉంటుందని మనం ఆల్రెడీ వీడియోస్ చేసాం కదా. సో దాని ప్రకారం అందులో ఉన్న రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరు ఫాలో అవ్వచ్చు. అలా కాకుండా ఓవరాల్ ఇప్పుడు ఈ మంత్లో చూస్తే మాత్రం కొంచెం స్లో డౌన్ మంత్, క్రైమ్ ఎక్కువ ఉంటుంది. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రతి ఒక్కరు డ్రైవింగ్ చేసే విషయంలో. క్రైమ్ అంటే ఏదో పెద్ద పెద్దవి అయిపోక్కర్లేదు, మనకి సిగ్నల్ జంప్ చేసేయచ్చు. ఓకే, సిగ్నల్స్ ఉన్నప్పుడు హెల్మెట్ లేకుండా వెళ్ళిపోవచ్చు. సో ఈ కేసెస్ అన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాము. కొంచెం స్లో డౌన్ మంత్ అనమాట. ఓకే, ఓవరాల్ జనవరి చూస్తే ఇట్లా ఉంది. 2026 జనవరిలో టారో కార్డ్స్ ప్రకారంగా మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఓకే, 2026 జనవరి మిథున రాశి వాళ్ళకి ఎట్లా ఉంటుంది ప్రెడిక్షన్స్ అని ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. ఓకే, ఓకే, సో మిథున రాశి వాళ్ళకి నేను ఇచ్చే ఒక గైడెన్స్ ఏంటి అంటే ఓవర్ థింకింగ్ చేయకండి. ఓకే, ఓవర్ థింకింగ్ ఒకటి, చాలా ఓవర్గా ఆలోచించేసాం. ఇది ఒక్కటే మీకు ఈ మంత్లో మీకున్న ఒక గైడెన్స్ అనమాట. అంటే ఆటోమేటిక్గా అలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి మీకు. ప్రతి ఒక్క విషయం గురించి ఎక్కువగా ఆలోచించే పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి జనవరిలో. అది ఒకటి. రెండోది ఏంటంటే జాబ్ పరంగా మీకు మంచి అంటే హ్యాపీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది వర్క్లో కానీ ఎందులో కానీ. కాకపోతే వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా
ఉంటుంది అనమాట వీళ్ళకి. ఓకే, డిమాండ్స్ పెరిగిపోతాయి మీ మీద. మీరు ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే డిమాండ్లు బాగా ఎక్కువైపోతూ ఉంటాయి, మీ మీద ప్రెషర్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రెషర్ని తట్టుకునేలాగా మీరు ప్రిపేర్ అయ్యి జనవరి మంత్ అంతా అట్లాగే ఉంటుంది. ఆర్థికంగా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఆర్థికంగా వీళ్ళు మంచి మంచి సేవింగ్స్ అవన్నీ, అండ్ ఇంతకుముందు మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటే కనుక వాటి మీద మంచి రిటర్న్స్ అవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాబ్స్ పరంగా చూసుకుంటే ఏదైనా ఒక గుడ్ న్యూస్, ప్రమోషన్స్ కానివ్వండి, ఎలివేషన్స్ కానివ్వండి, హైక్స్ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు జనవరిలో మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. కానీ స్ట్రెస్ మాత్రం డెఫినెట్గా స్ట్రెస్ మీకు ఎక్కువగా కనబడుతుంది. ఓకే, అండ్ మీకు ఈ నెలలో అంతా ఫేవరబుల్ కలర్ మీకు ఆరెంజ్ కలర్. ఓకే, సో ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు ఏదైనా ఆరెంజ్ కలర్, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నప్పుడు ఆరెంజ్ కలర్ యూస్ చేయండి. మీ లక్కీ నెంబర్ 4 ఈసారి. సో 4 అట్లాంటి డేట్స్, 13th 4th ఇట్లాంటి డేట్స్ వచ్చినప్పుడు మీరు ఏ వర్క్ స్టార్ట్ చేసినా కొంచెం మీకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక మీకు డైజెషన్కి సంబంధించి, లంగ్కి సంబంధించి చిన్న చిన్న ఇష్యూస్ అంటే కాఫ్, కోల్డ్ ఇట్లాంటివి, లేకపోతే ఆస్తమా ఇట్లాంటివి ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాల్సిన నెల జనవరి అనమాట. సో ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఈ నెలంతా మీరు ఓం భూం బుధాయ నమః ఓకే ఈ చాంటింగ్ని రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే, ఓకే, బుధగ్రహానికి ఎక్కువగా పూజ చేస్తూ ఉంటూ, దాని తర్వాత బుధవారాలు ఏదైనా టెంపుల్లో కానివ్వండి, లేదా ఆవులకి కానీ ఎక్కడైనా పెసలు మీరు దానంగా ఇవ్వడము. ఆవులకి పెట్టేటట్టయితే కొంచెం పెసలు నానబెట్టి వాటికి నెక్స్ట్ డే, అది బుధవారం రోజు తినిపించండి. ముందు రోజు నానబెట్టి బుధవారం రోజు ఆవులకి అట్లా తినిపించవచ్చు. అదేవిధంగా ఏదైనా ఒక టెంపుల్లో కానీ అన్నదానం అయ్యే దగ్గర గ్రీన్ వెజిటేబుల్స్ మీరు దానంగా ఇస్తే కనుక మీకు ఈ నెల అంతా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇంకొక గైడెన్స్ ఏంటి అంటే, చాలామందికి జాబ్ మానేసి ఏదైనా ఒక కొత్తగా స్టార్ట్ చేయాలి అన్న ఒక ఆలోచన ఎవరికైనా ఉంటే కనుక ఈ మంత్లో మీరు అట్లాంటి డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటాం కదా, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అట్లా ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఆ లైన్లో మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే మీకు భగవంతుడి ఆశీర్వాదం, మీరు ఏదైనా కొత్త వెంచర్ స్టార్ట్ చేస్తా ఉంటే కనుక మీకు భగవంతుడి ఆశీర్వాదం చాలా చాలా ఉంది. కాబట్టి న్యూ వెంచర్స్ ఏదైనా ఒకదాని నుంచి ఇంకొకటి షిఫ్ట్ అవ్వడానికి, ఒక బిజినెస్ నుంచి ఇంకొక బిజినెస్, జాబ్ నుంచి బిజినెస్కి, బిజినెస్ నుంచి జాబ్కి, ఎనీథింగ్ మీకు మైండ్లో నడుస్తూ ఉంటుంది కదా, ఏది చేసినా మీకు సక్సెస్ఫుల్గానే ఉంటుంది ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. సో ఇది మిథున రాశి వాళ్ళకి నేను ఇచ్చే టారో గైడెన్స్. ఓకే, సో టారో కార్డ్ ప్రకారంగా మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ. నమస్తే మా.